నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. తనను బట్టలు ఆరేస్తున్నప్పుడు వెళ్ళి పైకి వెళ్ళినప్పుడు తనను చూసి అలా పరిచయం చేసుకుని లవ్ చేశాను. ఈ రోజు తను నన్ను కాదని వేరే మ్యారేజ్ చేసుకుంటాను అంటుంది. అసలు వాళ్ళ పేరెంట్స్ తెలుసా మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు 2 years నుంచి అని? లవ్ అయినా ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది? లేదు మేడం, లవ్. అప్పుడు ఓకే అంది మేడం. అప్పుడు నువ్వే ప్రపంచం, నువ్వే జీవితం అని చెప్పి ఓకే అంది. నాతో పాటు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చింది, నాతో పాటు తిరిగింది. మ్యారేజ్ చేసుకుందామంది. ఈ లోపల ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేశారు. ఏం చేశారు ఇంట్లో వాళ్ళు? కేవలం గవర్నమెంట్ జాబ్ అనే దాని గురించి ఆవిడ ఇప్పుడు నిన్ను వదిలేసి అతను చేసుకుందాం అనుకుంటాను. నువ్వు వద్దనటానికి కారణం ఓన్లీ గవర్నమెంట్ జాబ్ మంచి ఆఫర్ వచ్చిందని ఆవిడకి? అదే చెప్తున్నారు మేడం. తను ఇంకా వేరే కారణం చెప్పండి. అదమ్మా నీ ఏజ్ ఇప్పుడు 19, 17 yearsకి లవ్ ఎందుకు ఇంత మెచ్యూర్డ్గా? 2 years లవ్ కదా, 2 years లో మరి మనం పెళ్లి చేసుకుంటాం, మనకి ఇంత జీతం వస్తుంది, నేను వర్క్ చేస్తాను, మరి ఎలా అని ఏం మాట్లాడుకోలేదా? మ్యామ్ ఏంటిదంటే నేను చెప్పిన మాట అతను వినట్లేదు మ్యామ్. వాళ్ళ ఫ్రెండ్స్ అనుకొని నేను అప్పుడే నీ మాట వినేయాలా? పెళ్ళైనాక ఎట్లాగో కంట్రోల్లో పెడతావుగా? లేదు మ్యామ్, తాగుతున్నాడు. ఏదో అబ్బాయి డ్రింక్ కూడా చేస్తాడా? మ్యామ్ తాగుతున్నాడు. ఇగో తల్లిదండ్రులు ఆలోచించే విధానం వేరు, వాళ్ళకి ఉండే ఎక్స్పీరియన్స్ వేరు. లవర్ మాట్లాడే విధానానికి హస్బెండ్ పొజిషన్ లో మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంది. తేడా ఉంటది, అవన్నీ చెప్పొద్దులే కానీ. ఎపిసోడ్లు బోల్డ్ విన్నాం. పెళ్ళైనాక సినిమాలు చూసేసి అయ్య బాబాయ్ ఆ కరెంటు బిల్లులు ఈ రెంట్లో కట్టలేక అక్రమ సంబంధాలు పెట్టుకొని వేరే పెళ్లిళ్ళు చేసుకుంటున్న బ్యాచ్లు బోల్డ్ చూసాం. ఓ పని చేయండి మేడం, లవ్ బ్యాన్ చేసాను గవర్నమెంట్తో చెప్పి. నేను చెప్పాను కదా సార్ మా పేరెంట్స్కి, నేను చెప్పాను అతను గట్టిగా అడుగుంటే మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకుంటుంటారు కదా. ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ నీ వయసుకి నీకు అర్థం కాలేదు. ఇదే ఈక్వేషన్గా తాగొస్తాడండి, ఫ్రెండ్స్ అండి, భార్య మాట ఇప్పుడు వినకపోతే ఎప్పుడు వింటాడండి, ఈ కథలన్నీ ఎందుకమ్మా? చేసుకుంటే రేపు అతను గవర్నమెంట్ జాబ్ పోతుంది, వదిలేసి వచ్చేస్తావా? ఇగో నువ్వు ఇంకెక్కువ మాట్లాడితే నీ తెంగర తెలివితే అట్లా బయటపడుతున్నాయి. లవ్ బ్యాన్ చేయండి, గవర్నమెంట్ జాబ్ ఆయనకి యాక్సిడెంట్ అయితే ఎట్లా, ఇవన్నీ కాదు. ముందు అవన్నీ బాగుంటాయి అని తెలిసి చేస్తేనే ఇలా నెగిటివ్ అవుతాయి. నువ్వు ఇలాంటి డైలాగులు కొట్టద్దు. నీ బదులు మేము మాట్లాడుతాం, లేదంటే నువ్వే మాట్లాడుకో, మేము ఇలా సైలెంట్గా ఊరుకుంటాం. నువ్వు తొక్కలోడు తెలివితే అట్లా ఉపయోగించకు. ఇప్పుడు ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ ఇంట్లో అయినా ఒప్పుకోకపోతే తను వచ్చేస్తుందా? నేను వెళ్ళిపోతే అతనికి 15,000 శాలరీ ఇస్తున్నారు కదా. 4 రోజుల్లో విడిపోయి వచ్చేయచ్చు. ఓ 6 months దెబ్బ కొడుతూ గోడ కోసం బంతులు ఇవన్నీ ఎవరయ్యా అంత కష్టాలు పడేది? ఈరోజు అతనితో నేను ఉంటా సార్. ప్రేమించినప్పుడు ఐ లవ్ యూ, ఐ ప్రపోజ్ టు యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నప్పుడు నీ శాలరీ ఇంత అయితేనే ఈ వర్కౌట్ అవుతాయి అని అన్నావా? అప్పుడు వరకు లవ్ చేస్తారు. మా అమ్మ నో అన్నారండి, గవర్నమెంట్ జాబ్ వచ్చాడండి, 25,000 శాలరీ అండి, ఇక్కడ 15,000 శాలరీ అండి, నేను ఆడుతూనే వెళ్ళిపోతానండి. మరి ఈడేమవ్వాలి? ప్రేమించద్దు. ఎందుకమ్మా ఇలాగే చచ్చిపోతున్నారమ్మా నూతులు గొయ్యలు చూసుకుని ఇలాంటి కుర్రోళ్ళు? అటు చచ్చిపోతాడు. ఎన్ని కథలు వినట్లేదు. మరి వాడి బైక్ మీద ఎందుకు కాలేజీకి వెళ్ళావు ప్రతిరోజు? వాడితో ఎందుకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసావు? మా పేరెంట్స్ ముందు కూడా అతను ఏం మాట్లాడలేదు కదా. ఇప్పుడు మాట్లాడతాడమ్మా. ఇప్పుడు నేను వెళ్తాను, ఆడితో పాటు మాట్లాడతాం. రెడీయా? నువ్వు రెడీయా కాదా చెప్పు. మీ పేరెంట్స్ గురించి కాదు, నువ్వు రెడీయా? వీడి ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేసి వెళ్ళిపో అమ్మ. 19 years కదా, నువ్వు మేజర్ కదా, నువ్వు డిసైడ్ చేసి చెప్పేసి వెళ్ళిపో. అరే నువ్వు ఇలా ఉండు అని చెప్పి నేను కౌన్సిల్ చేయను, నువ్వు కౌన్సిల్ చేసి వెళ్ళిపో. ఏంటి 2 years పాటు మీ మధ్య నడిచిన దాన్ని ఏమంటారో దాని పేరు కూడా పెట్టి వెళ్ళిపో. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, మేడం ఈశ్వర్ ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చాడనమాట. సో తనకి ఎటువంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ఈశ్వర్ గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం డిస్ట్రిక్ట్ మేడం. ఖమ్మం నుంచి. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం నేను తనని ప్రేమించాను మేడం. తను అంటే? తనుజ. ఓకే. తనని మా గల్లీలోనే ఉంటుంది, ఇంటి ఎదురుగానే ఉంటుంది. తనను బట్టలు ఆరేస్తున్నప్పుడు వెళ్ళి పైకి వెళ్ళినప్పుడు తనను చూసి అలా పరిచయం చేసుకుని లవ్ చేశాను. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మా? ఒక 2 years అవుతుంది మేడం. ఈ రోజు తను నన్ను కాదని వేరే మ్యారేజ్ చేసుకుంటానంటుంది. చేసుకుంటానంటుందా? చూసారా సంబంధాలు? చూసారు, వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ చూసారు. గవర్నమెంట్ జాబ్ అంట, మ్యాచ్ చేసుకుంటానంటుంది. నువ్వేం పని చేస్తుంటావు? నేను చిన్న జాబ్ చేస్తాను మేడం. ఓకే. చిన్న జాబోడికి ఎలా ఇస్తారమ్మా? నువ్వు లవ్ చేసేసావు కాబట్టి ఇచ్చేయాలా పిల్లని? లవ్ చేసినప్పుడు ఇద్దరు ఇష్టపడే కదా మేడం, కలిసి బతకాలని. నువ్వు లవ్ చేసావా, ఇద్దరు లవ్ చేసుకున్నారా? లవ్ చేసుకున్నాం మేడం. ఇప్పుడు ఆ అమ్మాయి కాదని చెప్పి ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటా అంటుందా? నాకు అమ్మాయి కావాలి. మీ ఏజ్ ఎంత? సారీ మేడం. 27. నీది నాన్న? 19 సార్. ఓకే. అమ్మాయిని అడిగితే ఏముంది, ఎందుకు నన్ను చేసుకోవట్లేదు, మనం లవ్ చేసుకున్నాం కదా అంటే ఏమంటుంది? గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను అతనే చేసుకుంటాను, నేను చేసుకోను,
నువ్వంటే ఇష్టం లేదు అంటుంది. ఇప్పుడు అక్కడ అంటే గవర్నమెంట్ జాబ్, ఇంకా ఆవిడకి లైఫ్ టైం గ్యారంటీ కాబట్టి అతనే చేసుకుంటా అంటుంది. మరి ఇంతకుముందు ఇవన్నీ డిస్కస్ చేసుకోలేదా? 2 years లవ్ కదా, 2 years లో మరి మనం పెళ్లి చేసుకుంటాం, మనకి ఇంత జీతం వస్తుంది, నేను వర్క్ చేస్తాను, మరి ఎలా అని ఏం మాట్లాడుకోలేదా? అప్పుడు ఓకే అంది మేడం. అప్పుడు నువ్వే ప్రపంచం, నువ్వే జీవితం అని చెప్పి ఓకే అంది. నాతో పాటు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చింది, నాతో పాటు తిరిగింది. మ్యారేజ్ చేసుకుందామంది. ఈ లోపల ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేశారు. ఏం చేశారు ఇంట్లో వాళ్ళు? కేవలం గవర్నమెంట్ జాబ్ అనే దాని గురించి ఆవిడ ఇప్పుడు నిన్ను వదిలేసి అతను చేసుకుందాం అనుకుంటాను. అతనే చేసుకుంటాను. అసలు వాళ్ళ పేరెంట్స్ తెలుసా మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు 2 years నుంచి అని? లవ్ అయినా ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది? లేదు మేడం, లవ్వే. పోన్లే, లవ్ కో మీనింగ్ ఇచ్చారు. ఎంతకాలం అయింది తెలిసి, వాళ్ళ పేరెంట్స్ కి తెలిసి? ఈ మధ్య కాలంలో నాకు మ్యాచ్ చూస్తుందని తెలిసి నేను వెళ్ళి అడిగాను వాళ్ళ పేరెంట్స్. నువ్వు అడిగావా? ఒప్పుకోలేదు సార్. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే ఇంక మ్యారేజ్ అయిపోయేది కదా సార్. కాదు, ఈ అమ్మాయి ఏమన్నా పేరెంట్స్ ఒప్పుకోలేదని వంక చెప్తుందేమో అనుకున్నాను. సో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, ఈ అమ్మాయికి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ప్లస్ ఈ అమ్మాయి చేసుకోబోయే వ్యక్తి ఏంటి, అతని జాబ్ ఏంటి, అదేమన్నా తెలుసా మనకి? గవర్నమెంట్ జాబ్. నువ్వేంటి, నువ్వు చిన్న ప్రైవేట్ జాబా? ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ సార్. డిగ్రీ చేసి ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు సార్. మీ ఇంట్లో ఓకేనా ఈ మ్యారేజ్ కి? ఓకే సార్. ఎప్పుడు ముందు నుంచే ఓకేనా? ఓకే సార్. ఎందుకు అంత లేట్ చేసావు? మరి 2 years పాటు జరిగిన ప్రయాణంలో ఈ వీళ్ళ పేరెంట్స్ చెప్పడానికి ఇంత లేట్ ఎందుకు అయింది? అంటే తొందర ఏమో చేసుకుందాంలే, తను కూడా ఇంకా చిన్న అమ్మాయి 19 కదా. రైట్ రైట్ రైట్, ఓకే ఓకే. నువ్వు వద్దనటానికి కారణం ఓన్లీ గవర్నమెంట్ జాబ్, మంచి ఆఫర్ వచ్చిందని ఆవిడకి? అదే చెప్తున్నారు మేడం, తను ఇంకా వేరే కారణం చెప్పండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా? మీ ఇద్దరి మధ్య ఇతరత్ర గొడవలు అవి ఏమీ లేవు? గొడవలు అంటే ఏమీ లేదు. 2 years ఆఫ్ లవ్ స్టోరీలో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. మొదటి నుంచి పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు, అదే స్టాండ్ మీద నిలబడ్డారు. సడన్ గా ఈ స్టాండ్ ఇప్పుడు యూ టర్న్ తిరిగింది, అంతేనా? ఓకే, అమ్మాయిని అడగడం బెటర్ అయితే. సరే ఓకే, ఇంకేం వర్షనే లేదు ఆయన దగ్గర చెప్పడానికి పాపం. తనుజతో మాట్లాడదాం. తనుజ నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఈశ్వర్ చెప్తున్నాడు చక్కగా 2 years నుంచి లవ్ అంట, ఇంటి పక్కనే ఉంటారంట, చక్కగా సినిమాలో స్టోరీ లాగా మేడ మీద బట్టలు ఆరేస్తూ ఉంటే చూసి చక్కగా నేను లవ్ చేశాడు, ఇద్దరు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు సడన్ గా గవర్నమెంట్ జాబ్ సంబంధం వచ్చిందని చెప్పేసి ఆ అబ్బాయిని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? మ్యామ్ ఏంటిదంటే నేను చెప్పిన మాట అతను వినట్లేదు మ్యామ్, వాళ్ళ ఫ్రెండ్స్ అనుకొని ఎంజాయ్. అప్పుడే నీ మాట వినేయాలా? కాస్త ఫ్రెష్గా ఒక మంచి లవ్ ఫిజికల్ రిలేషన్ లేకుండా ఉంది అన్నది ఈ మధ్య కాలంలో విన్నది మీదే. అలాంటి లవ్లో నీకు అర్జెంటుగా మాట వినేయడాలు, పెళ్ళైనాక ఎట్లాగో కంట్రోల్లో పెడతావుగా? లేదు మ్యామ్, తాగుతున్నాడు. ఏదో అబ్బాయి డ్రింక్ కూడా చేస్తాడా? మ్యామ్ తాగుతున్నాడు. కాదమ్మా, నీ ఏజ్ ఇప్పుడు 19, 17 yearsకి లవ్ ఎందుకు ఇంత మెచ్యూర్డ్గా? అంటే ఫస్ట్ చూసుకున్నాం మ్యామ్, జస్ట్ ఫ్రెండ్స్గా ఉండే, చూసుకొని ఇంకా అట్లా మాట్లాడుకొని కాలేజ్లో డ్రాప్ చేయడము, కొన్ని మాటలు అయ్యి ఇట్లా లవ్ చేయాలి. సరే, ఆ అబ్బాయిలో లోపాలు ఏంటో చెప్పమ్మా, ఏంటి డిఫరెన్సెస్ ఏంటి? ఫ్రెండ్స్ తో తిరుగుతాడు మ్యామ్, తాగుతాడు, అట్లా చెయ్యకు, నీ హెల్త్ ఇట్లా బాగుంటుంది. తిరగకుండా ఎలా ఉంటారు ఒక మేడం? నిమిషం చెప్పు. ఇలా చెప్పినా సరే వినడు. నా ఇష్టం, తిరుగుతాను, నువ్వు ఇప్పుడు చెప్పవని నీ మాట నేను వినాలా అంటాడు మ్యామ్ అతను. సో ఇప్పటి నుంచే నా మాట వింటలేడు అంటే రేపు పొద్దున్న అతనికి పెళ్లి చేసుకున్నాక అతను మంచి చూసుకుంటాడు అనుకోని నాకు ఏముంది. అంటే ఈ 2 years పాటు ఇదే వ్యవహారం అతను, అంటే నీ కంప్లైంట్స్ మెయిన్గా ఏంటంటే అతను ఫ్రెండ్స్తో తిరగటం, తాగటం అనేది నీకు నచ్చలేదు, అవి కరెక్ట్ చేయడానికి ట్రై చేసావు, అతను ఒప్పుకోలేదు, అంతేనా? ఇంకేమన్నా ఉందా? అంతే సార్. మరి అది నిజంగా అదైతే కనుక సంవత్సరం క్రితం వదిలేవలసింది కదమ్మా. ఇప్పుడు నీకు పెళ్లి కుదిరిన తర్వాత అతన్ని నడిబజార్లో మంచిగానే ఉండే సార్, ఇప్పుడు అలా అట్లా చేసి ఈ మధ్య అంటుందిగా ఇందా నుంచి. ఇప్పుడు సో మా మదర్ వాళ్ళు అడిగారు అతన్ని, మరి ఏం జాబ్ చేస్తున్నావు, నువ్వు ఎలా ఆమెను చూసుకుంటావు అనేసి అంటే అతను చెప్పాడు, నేను డిగ్రీ చదువుకున్నా, నేను ఏ జాబ్ చేసుకున్నా సరే ఆమెను చూసుకుంటా అనేసి అంటే, నీకు జాబ్ లేదు ఏం లేదు, మా అమ్మాయిని ఎలా ఇవ్వాలి అనేసి మా మమ్మీ వాళ్ళు అడిగారు అతని క్వశ్చన్. అతను ఏం చెప్పలేదు, నేను ఏదో ఒక జాబ్ చేసుకుని ఆమెను చూసుకుంటాను కదా అని ఆ ఒక్క మాట కూడా అతను చెప్పలేదు. తను జాబ్ చేస్తున్నా అని చెప్తున్నాడు, ఆల్రెడీ చిన్న జాబ్ చేస్తున్నా అని చెప్పాడు. అంటే మమ్మీ వాళ్ళు అడిగేటప్పుడు అతను ఏం చెప్పలేదు కదా మ్యామ్. అప్పుడైనా నువ్వు చెప్పాల్సింది తను జాబ్ చేస్తున్నాడమ్మా అని చెప్పి. ఈవిడికి ఆల్రెడీ అప్పటికే సంబంధం వచ్చింది కదా, ఆ మ్యాచ్ చేసుకుందామని ఈవిడ ఉద్దేశం. నువ్వు చెప్పొచ్చు కదా, లేదమ్మా ఏవి అక్కడికి వెళ్ళి చెప్పలేదంటే ఏంటి? తను జాబ్ చేస్తున్నాడని చెప్పొచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే దగ్గరికి నీ దగ్గర జాబ్ లేదా? మమ్మీకి ఫాదర్ చెప్పాను మేడం. ఏమని? నేను చిన్న జాబ్ చేస్తున్నాను, 15K శాలరీ చాలా తక్కువ వస్తుంది, ఆ శాలరీ మాకు సరిపోదు, నువ్వేం బతికిస్తావు, ఆ జాబ్ మాకు సరిపోదు, మాకు పెద్ద గవర్నమెంట్ జాబ్ ఉన్న అల్లుడు వచ్చాడు, అమ్మాయిని ఏసీ కార్లో తిప్పుతాడు, ఏసీ రూమ్ లో చూసుకుంటాడు బాగా అని వాళ్ళు అలా ఆలోచించారు. వాళ్ళ వరకు వాళ్ళు జాగ్రత్త పడాలి కదా. నువ్వు లవ్ చేసావని చెప్పి 15,000 సంపాదించాడు, ఈ రోజులో ఏమో పరికి బతకగలుగుతారయ్యా? నీ ఏజ్ కూడా ఆల్మోస్ట్ ఇగో చిన్నపిల్లప్పుడు లవ్ చేసావు, 19 ఏళ్ళు, నీకు 27 ఏళ్ళు. మరి వాళ్ళ వర్షన్ పేరెంట్స్ ఆలోచించడంలో తప్పే లేదు.
వాళ్ళకి ఏసీ కనిపిస్తుంటే నువ్వు ఫ్యాన్ చూపెడుతున్నావు, వర్కౌట్ అవ్వదు కదా తమ్ముడు. చెప్పు. ఏసీది ఏమో సార్, సెకండ్ హ్యాండ్ లో కొన్నా ఏసీ వస్తుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. నెలకు బిల్లు కూడా బాగా వస్తుంది. అది కొంటే తెలిసిద్ది. దాన్ని మెయింటైన్ చేయాలంటే ఏసీని మామూలు విషయమా? అంటే బతకడానికి ఏసీ ఉంటే సరిపోద్దా మేడం? అలా కాదులే ఏసీ ఇప్పుడు కార్లు అవి ఉంటే సరిపోతుంది. ఇగో తల్లిదండ్రులు ఆలోచించే విధానం వేరు, వాళ్ళకి ఉండే ఎక్స్పీరియన్స్ వేరు. లవర్ మాట్లాడే విధానానికి హస్బెండ్ పొజిషన్ లో మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంది. తేడా ఉంటది, అవన్నీ చెప్పొద్దులే గానీ. ఎపిసోడ్లు బోల్డ్ విన్నాం. పెళ్ళైనాక సినిమాలు చూసేసి అయ్య బాబాయ్ ఆ కరెంట్ బిల్లులు రెంట్లు కట్టలేక అక్రమ సంబంధాలు పెట్టుకొని వేరే పెళ్లిళ్ళు చేసుకుంటున్న బ్యాచ్లు బోల్డ్ చూసాం. ఓ పని చేయండి మేడం, లవ్ బ్యాన్ చేసాను గవర్నమెంట్ తో చెప్పి. గవర్నమెంట్ కి లవ్ ఫీలింగ్ కి సంబంధం ఉందా? ప్రతిదానికి గవర్నమెంట్ ఎందుకమ్మా? మీరు చేసే మిస్టేక్స్ కి నువ్వు ఒక్కడో కంట్రోల్ అయిపోతే సరిపోతుంది కదా. సరే, లవ్ ఎక్కడ? అసలు లవ్ చేసుకోమని ఎక్కడన్నా లైసెన్స్ ఉందా నీకు? మాట్లాడవు మరి బ్యాన్ ఎట్లా చేస్తాం? లీగాలిటీ ఉంటేనే కదా బ్యాన్ చేస్తాం. ఇప్పుడు మీరు అదే కదా అంటున్నారు. ఒక్క నిమిషం అయ్యా, వాళ్ళకి అక్కడ డబ్బులు కావాలి, గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా, నువ్వు గట్టిగా మాట్లాడాల్సింది. ఈ అమ్మాయి కోసం నేను ఇంకా పెద్ద జాబ్ చేస్తానండి, బోల్డ్ అంతా సంపాదిస్తాను, మీ అమ్మాయిని బాగా చూసుకుంటానని గట్టిగా మాట్లాడి చెప్పాల్సింది. తనే మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడాయ్యా, నువ్వు మాట్లాడాలి. ఆవిడకి నువ్వు అవసరంలే, అందుకే ఆవిడేదో ఎలాగన్నా కష్టపడతాను, తనంటే నాకు చాలా ఇష్టం, నేను ఇంకెక్కువ సంపాదిస్తానండి, మీకు డబ్బే కావాలంటే నువ్వు మాట్లాడాల్సింది. కన్విన్స్ చేసింది వాళ్ళ పేరెంట్స్. తనుజ ఒకటి, ఇక్కడ నీకు వయసు మెచ్యూరిటీ లేకపోతే అసలు ప్రేమలోకి దోమలోకి దిగద్దమ్మా ప్లీజ్. బేసికలీ ఇక్కడ ఏంటంటే నిజంగా కండిషనల్ ప్రేమ అంటే కనుక ప్రేమించడం మొదలుపెట్టిన కాడి నుంచి ఇది కండిషనల్ ప్రేమరా బాబు, నువ్వు నన్ను అంత నమ్మకం పెట్టుకోవద్దు, నీ ఉద్యోగం వైపు మా పేరెంట్స్ వేలెత్తి చూపెట్టచ్చు, నీకు వచ్చే జీతం వైపు వేలెత్తి చూపెట్టచ్చు, నాకు గవర్నమెంట్ మొగుడు వస్తాయి కనుక ఆడితో వెళ్ళిపోవచ్చు అని మొదలుపెట్టుంటే కనుక ఈ పిచ్చోడు ఇలా పిచ్చోడు అవ్వకుండా ఉండేవాడు. అంటే దీని అర్థం ఏంటంటే కనుక ప్రేమ యొక్క డెఫినేషన్ అతనికి బాగా అర్థమైంది, నీ ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ నీ వయసుకి నీకు అర్థం కాలేదు. ఇదే ఈక్వేషన్గా తాగొస్తాడండి, ఫ్రెండ్స్ అండి, భార్య మాట ఇప్పుడు వినకపోతే ఎప్పుడు వింటాడండి, ఈ కథలన్నీ ఎందుకమ్మా? అక్కడ అది రుచిగా కనిపిస్తుంది, అటువైపు పారిపోవటానికి మీ ఇప్పుడు అబ్బాయి ఏమంటున్నాడు పాపం, ఏమండి నేను వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయటం కాదు, నన్ను ప్రేమించినటువంటి ఆ అమ్మాయి కూడా నా పాట అక్కడ ఇంట్లో వినిపించాలి కదా అని అంటున్నాడు. పాపం కదమ్మా. నేను చెప్పాను కదా సార్, మా పేరెంట్స్కి నేను చెప్పాను, అతను గట్టిగా అడుగుంటే మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకుంటుంటారు కదా. ఓవర్ని ఒప్పుకోవడానికి అవకాశం ఉందా? అతను ఏం చెప్పారు, నా డిగ్రీ అయినాక నేను ఏదైనా సరే జాబ్ చూస్తా, ఈ 15,000 ఏంటి, ఒక 20K అయినా సరే ఇలా చూస్తా అని చెప్పుంటే అవుతుండే కదా. 15 వస్తుంది అని కొంచెం. ఇంకో మాట కూడా అంటున్నాడు, ఏమని, కనీసం తన నా వైపు స్టాండ్ తీసుకొని ఉంటే బాగుండేది కదండి. ఆ అమ్మాయి అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అందువల్ల వాళ్ళేమో నన్ను ఇన్సల్ట్ చేసి పంపించేశారు. నేను ఇలా మ్యామ్ మాట్లాడతాం, మొత్తం నువ్వే కదా కథ నడుపుతున్నావు అంటారు మా పేరెంట్స్. నేను అతని సైడ్ అమ్మ అలాంటి దమ్ము ధైర్యం లేకపోతే దయచేసి ప్రేమలు అనకండి అమ్మా. నువ్వు మాట్లాడాలి, మీ ఇంట్లో మాట్లాడాలి. కొత్తగా వచ్చినటువంటి అమ్మ నేను ఆ అబ్బాయినే ప్రేమిస్తున్నాను, ఈ రోజు కాకపోతే రేపు పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు, గాడిద గుడ్డు గవర్నమెంట్ జాబ్ ఏముంది, ప్రేమించిన మొగుడే కావాలి నాకు అని అనాలి. నీకు ఆ ధైర్యం లేకపోతే అసలు 17 సంవత్సరాలకి ప్రేమ అయినా మొదలు పెట్టకూడదు. నేను ఫస్ట్ ఇంట్లో చెప్పాను సార్, ఇంట్లో చెప్పగానే మా పేరెంట్స్ అతన్ని పిలిపించారు. నేను చెప్పగానే నీలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే రేపు అతను గవర్నమెంట్ జాబ్ పోతుంది, వదిలేసి వచ్చేస్తావా? ఇగో నువ్వు ఇంకెక్కువ మాట్లాడితే నీ తెంగర తెలివితే అట్లా బయటపడుతున్నాయి. లవ్ బ్యాన్ చేయండి, గవర్నమెంట్ జాబ్ ఆయనకి యాక్సిడెంట్ అయితే అట్లా, ఇవన్నీ కాదు, ముందు అవన్నీ బాగుంటాయి అని తెలిసి చేస్తేనే ఇలా నెగిటివ్ అవుతాయి. నీ దగ్గర ఆల్రెడీ స్టార్టింగ్ నెగిటివ్ ఉంది, తెలిసి ఎందుకు చేస్తారు? నువ్వు ఇలాంటి డైలాగులు కొట్టద్దు. నీ బదులు మేము మాట్లాడుతాం, లేదంటే నువ్వే మాట్లాడుకో, మేము ఇలా సైలెంట్గా ఊరుకుంటాం. నువ్వు తొక్కలోడు తెలివితే అట్లా ఉపయోగించు. ఇక్కడికి అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒకటే ఈక్వేషన్ మేము చెప్పాం, ఏంటంటే కనుక నువ్వు ఎందుకు వాదించలేదు, నువ్వు ప్రేమ మొదలు పెట్టినప్పుడే ఇటువంటి కండిషన్స్ ఉంటాయి, మా ఇంటి పరువు ప్రతిష్టకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఉద్యోగంగా ఉండేటటువంటి మొగుడిని ఎతుకుతున్నారు నా గురించి, నువ్వు ఇలాగ ఉంటే కనుక తాగుతూ తిరుగుతూ ఉంటే కనుక ఇది వర్కౌట్ అవ్వదని మొదటి నుంచే మాట్లాడుంటే కనుక నువ్వు అంత ఆశ పెట్టుకుని ఉండేవాడు కాదు, లేదంటే ఇంకో ఉద్యోగం ఎత్తుకుని ఉండేవాడు, లేదంటే నువ్వే ఏ డిఎస్సియో టెట్టో ఎగ్జామ్ రాసి ఉండేవాడివి. నువ్వేం ప్రయత్నం చేసావు ఇప్పుడు వరకు మంచి ఉద్యోగం సంపాదించడానికి? తాగటం తప్పు నాదే, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో బలవంతం పెడితే తాగుతున్నాను, సరే తాగుడు మానేస్తాను, ఫ్రెండ్స్ తో తిరగకూడదంటే ఎలా కుదిరిద్ది సార్? సరే అవేదో ఇమ్మెచ్యూర్డ్ గా మాట్లాడింది అనుకో, తెలియక వదిలేసి. ఇప్పుడు జాబ్ గురించి కదా నేను అనేది, ఏంటంటే నువ్వు కాకముందు దాకా తను నేను చాలా బాగున్నాం సార్, సంబంధం వచ్చాక కావాలంటే అది కొనిపించాను. నువ్వు అడగవలసిన అరే బాయ్ అమ్మాయి నువ్వు వద్దానట్లా,
అరే అతను కరెక్ట్గా జాబ్ చేస్తానని మా ఇంట్లో వాళ్ళు ఒప్పించుకోలేకపోతున్నాడండి. నేను ఆ ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పడమే ఎక్కువ. అతను వచ్చి ఒక హీరో లాగా నన్ను కాపాడి తీసుకెళ్తాడు, వాళ్ళని ఒప్పించుకుంటాడు, ఓ 3 years టైం అడుగుతాడు, ఇట్లా ఏదో అనుకుంది ఆ అమ్మాయి. మేడం తనను కనిపించేస్తూ వాళ్ళ జాబ్స్ వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి 19 ఏళ్ళు. నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా నువ్వు మాట్లాడి ఉండొచ్చు కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫైట్ చేశాను సార్. నాది ఇది, రేపొద్దున ఇంకో స్టేట్ లో ఇంకో స్థితిలో ఉంటాను, ఇంత సంపాదిస్తాను, మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను అని పట్టుబట్టావా? లేదంటే గవర్నమెంట్ ప్రేమను బ్యాన్ చేయొచ్చాను? అప్పుడు మీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాలి. ఏమున్నాయి ప్రాపర్టీస్, ఏమున్నాయి మీకు? ప్రాపర్టీస్ పొలం ఉంది మేడం. ఓకే, ఇంకా చదువుకోవచ్చు కదమ్మా. డిగ్రీలతో ఏం చేసేద్దామని బయట? డిగ్రీ ఏ మూలకి పనికి రావట్లేదు ఈ మధ్య. ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండాలి కదా. ఆ పిల్ల 19 years, మేము అమ్మాయితో ఏం మాట్లాడలేవు. నువ్వు మెచ్యూర్డ్ పర్సన్ కదా, 27 దగ్గర పెట్టుకున్నావు. ఈ పాటికే సెటిల్ అవ్వాలి ఒక పెళ్లి చేసుకోవాలంటే. ఏదో బక్రా అమ్మాయి దొరికింది కదా అని బట్టలు ఆరేస్తుంటే లైన్ వేసావు. ఇంటికి వచ్చి బట్టలు ఉతికి పెట్టిద్దేలే అని అనుకుంటున్నావా ఏంటి? ఆ పిల్ల సేఫ్టీ ఆ పిల్ల చూసుకుంటుంది కదా, అందులో స్వార్థం ఎక్కడుంది? స్వార్థం అని కాదు మేడం, జాబ్ నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను ఇంకా మంచి జాబ్ కోసం. ఇంకెన్ని సంవత్సరాలకి నువ్వు డిగ్రీతో ఆపేసావు? ఎంత కష్టపడితే మాత్రం ఏం జాబులు వస్తాయి? ఆ 20,000 ఆ 30,000 తప్ప. ఇక్కడ ఆల్రెడీ 50,000 70,000 ఉన్న గవర్నమెంట్ జాబ్, సేఫ్టీ. ₹1 కట్నం ఇచ్చానా పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. మేమన్నా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలంటే ఓ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదమ్మా. నువ్వు ఎలిగేషన్స్ చెప్తున్నావు ఇంకా అమ్మాయి మీద. ఆ అమ్మాయి దగ్గర నీకున్న మైనస్ ఏంటో చెప్పు. అమ్మాయి దగ్గర నాకు మైనస్ ఏం సూపర్, నీ మీద 3 చెప్పింది ఇప్పటికి. తనంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికి కూడా నాకు తన కావాలని ఇక్కడికి వచ్చాను, లేకపోతే నేను రాను. ఆ పిల్ల కరెక్ట్ గానే ఉంది. ఆ పిల్ల వయసుకి ఆ పిల్ల మెచ్యూరిటీ లెవెల్కి కరెక్టే. కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పింది అబ్బాయి ఉన్నాడండి అని. నువ్వు కదా వెళ్ళి గెలుచుకోవాలి ఆ అమ్మాయిని. మీ ఇంట్లో వాళ్ళతో సహా తీసుకెళ్ళుంటే అయిపోయేదిగా. తను నాకు సపోర్ట్ చేస్తుందంటే డెఫినెట్ గా తీసుకెళ్తాను మేడం. సపోర్ట్ చేసింది కాబట్టే కదా ఇంటి వరకు పిలిచింది. ఆ అమ్మాయి ధైర్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పింది, నిన్ను పిలిపించింది మాట్లాడమని. మరి నువ్వు చక్కగా మీ అమ్మ నాన్నలతో తీసుకెళ్ళి మాట మీద ఉంటే నేను డెఫినెట్ గా రేపే మా ఇంట్లో తీసుకెళ్లి మాట్లాడతాను. ఛాన్స్ ఇస్తుంది లేదా ఆవిడకి తెలియాలి కదా. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ ఇంట్లో అయినా ఒప్పుకోకపోతే తను వచ్చేస్తుందా? ఆ మాటలు మేము చెప్పలేం. కాదు మ్యామ్, నేను వెళ్ళిపోతే అతనికి 15,000 శాలరీ ఇస్తున్నారు కదా. 4 రోజుల్లో విడిపోయి వచ్చేయచ్చు. ఓ 6 months దెబ్బ కొడుతూ గోడ కోసం బంతులు ఇవన్నీ. ఎవరయ్యా అంత కష్టాలు పడేది? ఒక 1 month లేదా 2 months అతను చూసుకుంటాడు. నెక్స్ట్ మంత్ నుంచి అతను చూసుకుంటాడా మ్యామ్? చూసుకోలేడమ్మా, ఎవిడెన్స్ లేవు. కాదమ్మా, చాలు. ఈ తోకం నాకు అర్థం కావట్లేదు అమ్మాయి, ఈ తోకం నాకు అర్థం కావట్లేదు. శాలరీ బేసిస్ మీదే లవ్ స్టోరీయా? ఆ కండిషన్ ముందే మాట్లాడుకున్నారు మీరిద్దరు? ఓకే, నీకు మెచ్యూరిటీ లేదు అని అంటున్నావు కాబట్టి నువ్వు వాదించలేకపోతున్నావు నీ పేరెంట్స్ దగ్గర అంటున్నావు. కానీ ఈ శాలరీ మీద కొలతేసేటటువంటి ప్రేమ ఏంటో నాకు అర్థం కావట్లే. ఈ రోజు అతనితో నేను ఉంటా సార్, ఒక 1 month 2 months లేదు. ప్రేమించినప్పుడు ఐ లవ్ యూ, ఐ ప్రపోజ్ టు యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నప్పుడు నీ శాలరీ ఇంతైతేనే ఈ వర్కౌట్ అవుతాయి అని అన్నావా? గాన్. ప్రేమించద్దు. ఎందుకమ్మా ఇలాగే చచ్చిపోతున్నారమ్మా నూతులు గొయ్యలు చూసుకుని ఇలాంటి కుర్రోళ్ళు? అటు చచ్చిపోతాడు. ఎన్ని కథలు వినట్లేదు, ఒక సైడే మాట్లాడతారేంటి? అబ్బాయిలు మోసాలు చేస్తే అమ్మాయిలు చచ్చిపోతున్నారు, అమ్మాయిలు చెప్తున్నారు. అమ్మాయిలు మోసాలు చేస్తే అబ్బాయిలు చచ్చిపోతున్నారు. ఇలాగే అప్పుడు వరకు లవ్ చేస్తారు. మా అమ్మ నో అన్నారండి, గవర్నమెంట్ జాబ్ వచ్చాడండి, 25,000 శాలరీ అండి, ఇక్కడ 15,000 శాలరీ అండి, నేను ఆడుతూనే వెళ్ళిపోతానండి. మరి ఈడే అవ్వాలి. మరి వాడి బైక్ మీద ఎందుకు కాలేజీకి వెళ్ళావు ప్రతిరోజు? వాడితో ఎందుకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసావు? మీకు నిజంగా తల్లిదండ్రులు ఎదుర్కొంటే నిలబడి ధైర్యంగా మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం లేకపోతే 23 years వచ్చేంత వరకు ప్రేమించకుండా అలా వెయిట్ చేయండి. మీకు దమ్ము ధైర్యం కెపాసిటీ అనుభవం వచ్చిన తర్వాత ప్రేమించుకోండి. అప్పుడు ప్రామిసులు చేసుకోండి, అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి. మీరు మీ ప్రేమలో వాడి పరిస్థితి ఏంటో చెప్పు. ఓకే, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో. నేనేం అనట్లేదు తనుజ, నేనేం అనట్లేదు. నీ సెక్యూరిటీ నువ్వు చూసుకుంటున్నావు, నా ఫ్యూచర్ నేను చూసుకుంటున్నానండి అంటున్నావు, మా తల్లిదండ్రుల మనసులు నొప్పించకూడదు అని అంటున్నావు. వీడి ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేసి వెళ్ళిపో అమ్మ. 19 years కదా, నువ్వు మేజర్ కదా, నువ్వు డిసైడ్ చేసి చెప్పేసి వెళ్ళిపో. అరే నువ్వు ఇలా ఉండు అని చెప్పి నేను కౌన్సిల్ చేయను, నువ్వు కౌన్సిల్ చేసి వెళ్ళిపో. ఏంటి 2 years పాటు మీ మధ్య నడిచింది దాన్ని ఏమంటారో దాని పేరు కూడా పెట్టి వెళ్ళిపో. చెప్పు. మా పేరెంట్స్ ముందు కూడా అతను ఏం మాట్లాడలేదు కదా. అమ్మ ఇప్పుడు మాట్లాడతాడమ్మా, ఇప్పుడు నేను వెళ్తాను ఆడితో పాటు మాట్లాడతాం. రెడీయా? నువ్వు రెడీయా కాదా చెప్పు. మీ పేరెంట్స్ గురించి కాదు, నువ్వు రెడీయా? ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ యువర్ పేరెంట్స్ యాక్సెప్టింగ్ ఆర్ ఈజ్ ఇట్ అబౌట్ యువర్ యాక్సెప్టెన్స్? మా పేరెంట్స్ తోటి మాట్లాడమని చెప్పండి సార్. అతన్ని ఏం మాట్లాడతాడో సరే. రేపు మా పేరెంట్స్ ని తీసుకొచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడిస్తాను. సరే మాట్లాడండి, ఏం మాట్లాడతారో ఒకవేళ మీరు. మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే నీ సమాధానం. మా పేరెంట్స్ ఒప్పుకోకపోతే నేను నీకు పెళ్లి చేసుకోను, అంతే. పేరెంట్స్ ఒప్పుకుంటే చేసుకుంటావా? వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటాను సార్. మనస్ఫూర్తిగా 15,000 కాదు 5,000 శాలరీ అన్నా చేసుకుంటావు. సౌండ్ రావట్లేదు. అమ్మో, 19 ఏళ్ళకే భలే ఆలోచించేస్తున్నారు మేడం. సింపుల్ మేడం, ఇదేమి పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. ఇది ఓన్లీ టోటల్ లవ్ స్టోరీ దట్ హెస్ బిల్ట్ ఆన్ ఎన్ ఇమ్మెచ్యూర్ గ్రౌండ్. ఇక్కడ ఏం ఫౌండేషన్ లేదు, పునాది లేదు, ఏమీ లేదు.
అట్రాక్ట్ అయ్యారు, భవిష్యత్తు గురించి ఆలోచించలేదు, ప్రేమించుకుని ముందుకెళ్తే కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తల్లిదండ్రులు సచ్చినట్టు ఒప్పుకుంటారనే గుడ్డితనంతో వెళ్తారు. తర్వాత తల్లిదండ్రులు మాట్లాడే విధంగా తల్లిదండ్రులు మాట్లాడతారు, మేము ఇది అయిపోతాం అదే అయిపోతాం అంటారు, నీ భవిష్యత్తు ఎలా అయిపోతుందని అంటారు. ఈ ప్రేమ వర్సెస్ బ్రెయిన్ వాష్ నడుస్తుంది. ఇలాంటి కేసులు రోజుకి ఎన్నో చూస్తాను మేము. ఆ బ్రెయిన్ వాష్లో ఏంటంటే వీళ్ళు ఏంటంటే కనుక అటువైపు ప్రేమించిన వాడు ఇనీషియల్గా ఎలా ఉంటుందంటే కనుక ప్రేమించిన వాడు అస్సలు బాధపడకూడదు అని ఉంటారు. తర్వాత ఏమనుకుంటారంటే కనుక ప్రేమించిన వాడు బాధపడకూడదు, పేరెంట్స్ బాధపడకూడదు అనుకుంటారు. ఫైనల్గా స్టోరీ ఎలా అవుతుందంటే కనుక ప్రేమించిన వాడికి ఇంకా వయసు ఉంది, ఆలోచన ఉంది, అవకాశం ఉంది కాబట్టి వాడు ఏదో విధంగా సర్దుకుని దిద్దుకుని ముందుకు వెళ్ళిపోతాడు, లేదంటే ఇంకో ఫిగర్ ఎవరో తగులుకుంటుంది, వాడితో కొట్టుపోతాడు, పేరెంట్స్ని ఒక్కడు కాపాడితే మొదలు ఈ ఈక్వేషన్లో వెళ్తుంది అనమాట. ఇది మొత్తం ఈ అమ్మాయి విషయంలో కూడా వెళ్తుంది. సో ఈరోజు నాకేమనిపిస్తుంది అంటే తనుజ ఏదైతే చెప్తుందో అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా మొదలైనటువంటి ప్రయాణం. కేవలం ఎవరో ఒక అబ్బాయి వచ్చి నిలబడ్డాడు, కాలేజ్ దగ్గర కలిసాడు, రకరకాల ప్రామిసులు చేశాడు, బైక్ మీద నింపాడు, దింపాడు, తండ్రి తర్వాత ఇటువంటి గొప్ప వ్యక్తి కనిపించలేదు కాబట్టి ఆ అమ్మాయి బ్లైండ్ ఫెయిత్తో ప్రామిస్ చేసింది. ముందు చూడలేదు, వెనకాతలా చూడలేదు, పేరెంట్స్ని చూడలేదు, శాలరీ చూడలేదు. ఏది ప్రేమ అయినా మొదలుపెట్టిన తర్వాత మొదలుపెట్టి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రపోజ్ చేసుకుని కమిట్ అయ్యారో ఆ తర్వాత ఏంటంటే లోపాలు కనిపించడం మొదలవుతాయి అనమాట. రియాలిటీ. ఎందుకు మనం వయసుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రేమకి ఇంపార్టెన్స్ ఇవ్వండి కాదనట్లేదు. వయసుకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత, అనుభవానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత, తల్లిదండ్రులు పెద్దల మాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత ప్రేమకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని ఎందుకు పదే పదే చెప్తున్నాం అంటే కనుక ఇలా సడన్గా యూటర్లను తిరిగి ఒకళ్ళు నాశనం అవుతారు, ఒకళ్ళు సుఖపడే పరిస్థితి రాకుండా ఉండటం గురించి మేము పదే పదే చెప్తూ ఉంటాం. ఇక్కడ నువ్వు చేసినటువంటిది ఏంటంటే కనుక ముందు దిగిపోయావు. ఆ లోతు ఎంతో కొలత ఎంతో ఏమీ తెలియదు నీకు. తర్వాత ఏంటంటే క్యారెక్టర్ నిదానంగా బయటపడింది. ఏంటంటే కనుక ఈ అబ్బాయి కష్టపడ్డు, సోమరిపోతూ అన్ని లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటాడు, తాగుతాడు, ఫ్రెండ్స్తో తిరుగుతాడు అనేటటువంటిది. ఇదంతా కూడా నేను టోటల్గా ఒప్పుకుంటున్నాను, నేను కాదనట్లేదు. తర్వాత ఏమర్థమైంది అంటే కనుక దానికంటే పెద్ద విషయం నిలబడింది. ఏంటంటే జీవితంలో కేవలం ప్రేమ అనేటటువంటిది శాలరీని కొనలేదు, ప్రేమ అనేటటువంటిది గవర్నమెంట్ జాబులు తేలేదు, ప్రేమ అనేటటువంటిది తల్లిదండ్రుల యొక్క అనుభవాన్ని కొనలేదు అనేటటువంటిది తర్వాత రియలైజ్ అయ్యావు. స్టెప్ 2 ఏమైంది అంటే కనుక శాలరీతో ప్రేమను కొలతేయటం మొదలుపెట్టాం. దీని అంతటికీ కారణాన్ని ఎవరు చూపెడుతున్నావు అంటే కనుక నీ తల్లిదండ్రులను చూపెడుతున్నాను. దాని గురించి నేను తప్పు పట్టను. బహుశా నీ వయసు, నీ అనుభవం బట్టి ఏంటంటే కనుక ఈరోజు ఏంటంటే నువ్వు సడన్గా రియలైజ్ అయిన తర్వాత ప్రేమ అబద్ధం అని చెప్పలేం కదా. ఎలా చెప్తాం? 2 years పాటు ప్రేమ అబద్ధం అంటే కనుక అయితే నువ్వు పిచ్చిదానమైనా అయి ఉండాలి, లేదంటే మోసగత్తైనా అయి ఉండాలి. సో నువ్వు ప్రేమ అబద్ధం అని చెప్పట్లేదు. ఈరోజు నా పేరెంట్స్ని దమ్ము ధైర్యం ఉంటే ఒప్పించమనండి అని అంటున్నావు. అంతే, నీ సహజంగా నీ వయసులో ఉండే ఆడపిల్లలు పాడే పాటే ఇది. సో కాబట్టి నేనేమంటున్నానంటేనమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈరోజు ఒక్క క్వశ్చన్కి నువ్వు సమాధానం చెప్పలేకపోయావు. నీ దారి నువ్వు చూసుకో, నో డౌట్. అతని దారి ఏంటి అన్నది చెప్పు అని అన్నాను నేను. సో దానికి నువ్వు సమాధానం చెప్పలేనప్పుడు ఏంటంటే ఎక్కడో చోట నీ లోపల కూడా ఒక గిల్ట్ ఉంది, ఒక బాధ ఉంది. ఏమవుతాడు ఈ అబ్బాయి అనేటటువంటి బాధ ఉంది. రేపొద్దున ఆ బాధతో నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని అతను 25,000 శాలరీ చూసుకుంటూ రోజు దేవుడు పూజ చేసుకుంటూ సంతోషంగా ఉండలేవు. ఆ గిల్ట్ నీకు కూడా ఉంటుంది. సో ఇక్కడ ఎంతో కొంత ప్రేమ అనేది ఉంది, ఎంతో కొంత ఒక నమ్మకం అనేది ఉంది, ఎంతో కొంత ఒక ప్రయాణం అనేది ఉంది. కాబట్టి దీనికి న్యాయం చేయటం అనేది కూడా ఇంపార్టెంట్. కావాలంటే అతనికి బుద్ధి చెప్దాం, అతనికి కౌన్సిలింగ్ చేద్దాం, పద్ధతులు నేర్పిద్దాం, వ్యవహారం ఎలా ఉండాలో చెప్దాం, ఒక ఆడపిల్లని గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. డిగ్రీ చేశాడు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమన్నా రాయొచ్చు అతను కూడా కొద్ది కష్టపడితే కనుక. ఇంకా బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ట్రై చేయొచ్చు. అతనిలో ఉండే సోమరిపోతనాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో నేను అనేది ఏంటంటే కనుక అతన్ని మీ పేరెంట్స్ ఎంత యాక్సెప్ట్ చేస్తారో అనేటటువంటి మాట కంటే ఫస్ట్ మనస్ఫూర్తిగా నువ్వు యాక్సెప్ట్ చేయగలవా లేదా అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో నువ్వు అది ఎస్ ఐ కెన్ యాక్సెప్ట్ హిమ్, మై లవ్ ఇస్ ట్రూ అని నువ్వు అంటే కనుక అతనికి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ అతనికి ఇద్దాము. అతనితో పాటు అతని తల్లిదండ్రులు వస్తారు, మీ పేరెంట్స్తో కూడా మాట్లాడతారు. అప్పుడు ఈ 2 కుటుంబాల మధ్యన ఎంతవరకు సఖ్యత కుదురుతుందో, మీ ఇద్దరు ప్రయాణం ఎంత ముందుకెళ్తుందో ఆలోచిద్దాం. కాబట్టి తాత్కాలికంగా మీ బ్రెయిన్తో ఉండేటటువంటి ఆలోచనని సస్పెండ్ చేయడం మంచిది. మేము ఇచ్చే సలహా పాటించడం బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రమ్య మేడం, మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం, యాక్చువల్గా ఇదొక మంచి ప్యూర్ లవ్ స్టోరీ అని అయితే నేను అంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనం లవ్ స్టోరీస్ వింటున్నాము. అన్నిటికీ ముందు అక్రమ సంబంధాలు, ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకున్న తర్వాతే మిగతా కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ నేను ఈ అమ్మాయికి ఎక్కువ ఓటేస్తాను. అంటే లవ్ చేయడం అనేది అతను ఒక మాట అనేసాడు, మేడం లవ్ చేయడం బ్యాన్ చేయండి, ఎందుకంటే అది ఫీల్కి సంబంధించి.
దాన్ని ఎవరు బ్యాన్ చేయలేము నాన్న, దాన్ని ఎవరు బ్యాన్ చేయలేం. అది మీ ఫీలింగ్స్. మీరు ఆకలేస్తుంది కాబట్టి మాకు ఫుడ్ దొరకట్లేదు బ్యాన్ చేయండి, ఆకలిని బ్యాన్ చేయండి అంటే చెయ్యలేం కదా. బాడీలో వచ్చే ఫీలింగ్స్ని భూప్రపంచంలో ఎవరు బ్యాన్ చేయలేరు. ఒకదాన్ని బ్యాన్ చేయాలి అంటే అదొక ఆచారంగానో లా అండ్ ఆర్డర్గానో సాంప్రదాయంగానో ఉండాలి. లవ్ ఎక్కడ సాంప్రదాయం కాదు, అదొక ఫీల్. అర్థమైందా? దాన్ని బ్యాన్ చేయడం కుదరదు. నువ్వు ఇట్లా తెంగరగా మాట్లాడావనుకో మేము నీ వైపు సపోర్ట్ కూడా తీసుకోలేం. ఓకేనా? నెక్స్ట్, ఈ అమ్మాయి కరెక్ట్ అండి, లవ్ చేయడం మిస్టేక్ కాదు, లవ్ చేసింది. అది ఎందుకంటే ఫీల్ పడిపోయింది. చీటరా అంటే చీటర్ కాదు, ఒక సంబంధం వచ్చింది కాబట్టి మనం ఆ ఒక్కటి పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాం. కానీ అంటే 23 years వచ్చిన తర్వాత ఆయనకి 15,000 కాదండి 50,000 సంపాదించినాక అయితే పెళ్లి చేసుకుంటానంటే కరెక్టా? ఆ అమ్మాయి 19 yearsకే మెచ్యూర్డ్గా రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంది. అందులో మిస్టేక్ ఏముంది? తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇవ్వకపోతే కదా మనం బాధపడాలి. ఇలా ఇవ్వకుండా లేచిపోయి వెళ్ళిపోయి తల్లిదండ్రులు గుండెల మీద బాదుతున్న కేసుల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఒక్కటి స్టాండే తీసుకుని ఈ అమ్మాయి చీట్ చేసిందంటే చీటర్స్ వేరు మేడం. లవ్ చేసి ఫైనాన్షియల్గా వాడేసుకొని వెళ్ళిపోయి ఏం చేసుకుంటారో చేసుకొని అని, నువ్వే ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రెజర్ చేస్తే కేసులు ఫైల్ చేస్తాను, వేరే బ్లాక్మెయిలింగ్ కేసులు ఫైల్ చేయడం, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి లవర్ని ప్రొటెక్ట్ చేయాలి. అలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఇతను కాదు, ఇతను రియల్ లవరు, ఈ అమ్మాయి రియల్ లవరే. 19 yearsకి ఇంట్లో సంబంధం చూసేయడం ఏమిటో నాకు అర్థం కాలే. సరే చూశారు, వాళ్ళు ఏదో పెళ్లి చేసేయాలి, ఏదో ఊళ్ళకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి అన్నప్పుడు ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ సంబంధం ఇంకా ఓకే కూడా అవల, సంబంధం వచ్చింది. వాళ్ళకి వీళ్ళ రేంజ్ నచ్చాలిగా ఫస్ట్. ఈలోపే ఈవిడ కంగారు పడింది, ఆయన కంగారు పడ్డాడు. ఇంట్లో ఆల్రెడీ అతను వచ్చేసి డైరెక్ట్ హీరోలాగా చెప్పాడు. ఆ చెప్పే విధానానికి ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి ఈ అమ్మాయి 19, ఆయన 27. అతనికి ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండాలి. అలాంటిది ఈ అమ్మాయి కాస్త రెస్పాన్సిబుల్గా ఒప్పుకుంటే, నా వైపు స్టాండ్ తీసుకోలేదంటే చెప్పడమే ఎక్కువ నా దృష్టిలో. పేరెంట్స్కి ధైర్యంగా అమ్మాయి చెప్పుకోవడమే ఎక్కువ, నిన్ను ఇంటి దాకా రానివ్వటం ఎక్కువ. ఆ అమ్మాయి డోర్ వేసేయలేదు, మా ఇంటికి రావద్దని చెప్పలా, ఇన్వైట్ చేసింది, ఇంట్లో వాళ్ళకి చెప్పింది. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోలేని నిన్ను చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో వాళ్ళకేంటి, కూతుర్ని వాళ్ళకంటే ఒక స్టెప్ పైన ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు ఎవరైనా. అందులో వాళ్ళ మిస్టేక్ కాదు. నీవు ఇప్పుడు కమాన్ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోతే తీసుకుపోతానంటే రేపొద్దుట నీకు పుట్టే పిల్ల అలా చేస్తే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. నీ ఇష్టమేనా? మీ ఇష్టానికి మీరు లవ్ చేసుకుంటారు. 27 ఏళ్ళకి నీకు పిల్లే నచ్చిందా? 25 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్న అమ్మాయిలు ఎత్తుక్కోవాలిగా. సార్ అన్నారు కదా ఇందాక 23 ఏళ్ళు కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటారని. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి నిన్ను జాబ్ చేయమంటే సరిపోయేది. ఈ అమ్మాయి చేయమనేసరికి నీకు లవ్ చేసింది కదండి 2 years, నేను సూసైడ్ చేసుకోవాలంటే చేసుకో. ఎవడి క్లాసు? మీ గొయ్య మీరు దవ్వుకున్నట్లే కదా. ఆ పిల్ల అడుగుతున్నది ఏముంది? లవ్ చేయడం, మంచి వ్యక్తిని చూస్ చేసుకోవడం. నువ్వు మంచోడివి, లవ్ చేసింది. బాధ్యతగా రెస్పాన్సిబుల్గా విడాకులు తీసుకోకుండా, కష్టాలు పడకుండా, అరే ఈ కష్టాలు పడలేకపోతున్నారా బాబు అని వెనక్కి రాకూడదని ఆ అమ్మాయి ముందు జాగ్రత్తగా అడిగింది. ఇంకొక 10,000 20,000 సంపాదించు, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించాను. తప్పేంటి నాన్న అందులో? అంటే 15,000కి నువ్వు ఇంట్లో నుంచి లేచిపోవచ్చు అనగానే వచ్చేసి ఆ 15,000తో 7,000 రెంట్ కట్టి, 3,000 సరుకులు తీసుకొచ్చి, 2,000తో కరెంటు బిల్లు కట్టి ఇలా గుట్టుగా బతికేస్తామంటే లవ్ 4 రోజులకి దాని మీనింగ్ తెలుసుగా. అంతే 3 నెలలు తిరిగితే నాకు వీడొద్దు, వీడి దగ్గర నుంచి ప్రొటెక్షన్ కావాలని కోటి చుట్టూ పరిగెడుతున్నారు, విడాకులు కావాలి అని. అంటే అప్పటికి లవ్ అయిపోద్ది. లవ్ అనేది ఫీలే. బాధ్యతలతో కూడి బిఫోర్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఉండాలి. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియలే జీవితాలను డిసైడ్ చేస్తున్నాయి. ఈరోజు ఇద్దరు ముఖాలు చూసుకొని లవ్ చేసుకుందాం అంటే పెళ్లి తర్వాత కుదరదు. ఇప్పుడంటే మీ ఇళ్లలో తిండి పెడుతున్నారు, మంచి డ్రెస్సులు ఇస్తున్నారు, రెడీ అయ్యి బయటకు వచ్చి ముఖాలు చూసుకుంటున్నారు. పెళ్ళిళ్ళైనా మీ ఇద్దరు ముఖాలు చూసుకోవడం కుదరదు. బోళ్ళని పనులు ఉంటాయి ఈవిడ దేబరి మొహం వేసుకుని కూర్చుంటుంది. వచ్చేసరికి నువ్వు తెచ్చి ఆ 15,000కి అన్ని కట్టింగ్లు పోను, నీ పెట్రోల్ పోను, ఇంట్లో ఇల్లు రెంట్ కట్టడానికి కుదరదు. కష్టాలు ఎందుకు పడుతుంది అంత? అమ్మా నాన్న వాళ్ళు ఏం తింటున్నారో తినకుండా ఆ పిల్లకి అన్నీ చేసి పంపిస్తున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి నీకు వంట చేసి నీకు సేవలు చేసి బానిస బతుకుతూ లవ్ చేసుకుందాం ఇద్దరు ముఖం పెట్టుకొని అంటే కుదరదు నాన్న. ఆ పిల్ల అడుగుతున్నది కరెక్ట్. నీకు నిజంగా అమ్మాయి కావాలంటే నువ్వు చేంజ్ అవ్వాలి, సంపాదించాలి, ప్రూవ్ చేస్తే మేము మాట్లాడతాం. స్టిల్ ఇప్పటికీ ఆ అమ్మాయి ఏమంటుంది? ఆ అమ్మాయి అంటున్నది కరెక్ట్. అట్లాంటి అమ్మాయి నీకు మళ్ళీ దొరకదు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి. ఒకటి, ఆ అమ్మాయి ఇప్పటికీ నేను ఎవరిని చేసుకుంటానని అనట్లా. అర్థమవుతుందా నీకు? ఇంట్లో వాళ్ళకి కాదు అని మాత్రం రాదు. అది ఆ ఒక్క సీన్కి ఆ అమ్మాయికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి ఈ పిల్ల తల్లిదండ్రులనే వదలని అంటుంది అంటే రేపొద్దుట నన్ను కూడా వదలదు. కాపురాలే నిలబడట్లేదురా బాబు. ఆ పిల్ల నిలబెట్టుకునే పిల్ల. ఫ్రెండ్స్ కొంతవరకే నాన్న, ఫ్రెండ్స్ లేకపోతే జీవితమే లేదు. నేను దానికి ఓటేస్తాను. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉండాలి, కానీ తాగుడు ఉండకూడదుగా. నీకు వచ్చే 15,000కి నీకు ఏదైనా ఆరోగ్యం డ్యామేజ్ అయితే ఆ పిల్ల నీకంటే మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. నువ్వు కదా ఆలోచించాల్సింది.
అర్థమవుతుందా? ఏంటి మేడం ఆవిడ అంటగడుతుందేమో అనుకుంటే ఇన్ని తిడుతుంది అనుకుంటున్నావా? ఇవి మేము చెప్తున్నవి జాగ్రత్తలు, ఇంకెవరు చెప్పడు మీకు ఇక్కడ. మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పరు, ఎందుకంటే మీరు విన్నారు కదా. కాపురం నిలబెట్టుకోవాలి, అసలు నిజంగా కాపురం కావాలి అంటే పర్ఫెక్ట్గానే స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఆ అమ్మాయి అడుగుతున్న దాంట్లో రాంగే లేదు, వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్న దాంట్లో రాంగ్ లేదు. నువ్వేం సంపాదిస్తావు, నువ్వు బాగా సంపాదిస్తే మేము ఒప్పుకుంటాం, ఒప్పించుకుంటాం. నువ్వు ఒక్కడే ఒప్పుకుంటూ వెళ్ళిపోతే ఎవడే ఎండవు. నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి. పేరెంట్స్ సపోర్ట్ ఎందుకు అడుగుతావంటే మనకి తినడానికి గబుక్కుని లేకపోయినా మనకి ఏదైనా కష్టం వచ్చినా మీ పేరెంట్స్ తీసుకొచ్చి రూపాయి పెట్టి మిమ్మల్ని కాపాడతారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి కాపాడతారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే నాతో వచ్చేస్తారండి అంటూ వచ్చి ఏం చేయాలా? ఇప్పుడు దాకా నేను చెప్పిన స్టోరీ అదే. అర్థమైందా? పెళ్ళి అయినాక మొఖాలు చూసుకోవడం కుదరదు. చూడలేక పారిపోతుంటారు రా బాబు ఇళ్లలో నుంచి. పొద్దుటి నుంచి నీ ముఖమైనా చూసేది ఫ్రెండ్స్తో వెళ్తానని అప్పుడు ఎట్లాగో అంటావు. ఇప్పుడంటే ఆవిడ ముఖం చూడడానికి కంగారు పడుతున్నావు కానీ. అర్థమైందా? ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఆ పిల్ల స్టాండ్ కరెక్ట్ ఉంది, పేరెంట్స్ని ఒప్పించటం. నాన్న మీ పేరెంట్స్తో మాట్లాడమంటావా మమ్మల్ని? మాట్లాడండి మ్యామ్. వాళ్ళు ఒప్పుకొని అబ్బాయికి కొంత టైం ఇచ్చి కొంత శాలరీతో చేసుకుంటాము అంటే నీకు ఓకే కదా? గవర్నమెంట్ జాబ్ అతనే కావాలా? లేదు మ్యామ్, అతనే కావాలి. అంటే ఫ్రెండ్స్తో తిరగను, తాగను అంటే అతనే కావాలి మ్యామ్. తాగుడైతే మేము కూడా ఒప్పుకోనానా అట్లాగో. సో మేము యాక్చువల్గా నువ్వైతే అబ్బాయిని చేసుకోవడానికి రెడీగానే ఉన్నావు. గవర్నమెంట్ సంబంధం అనేది జస్ట్ ఊరికే వచ్చింది. అయినా ఈ ఏజ్కే పెళ్ళి అవసరం. నువ్వు అసలు ఇంకా 1-2 years గ్యాప్ తీసుకోవచ్చు. నువ్వు కూడా జాబ్ చేయడానికి చూడన్నాను. నువ్వు ఎంత మెచ్యూర్డ్గా ఈ ఏజ్లోనే ఉన్నావు, చాలా కరెక్ట్. అన్నీ కరెక్ట్గా ఉంటేనే పెళ్ళి. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక విడిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీది అంత మంచి ప్యూర్ లవ్ అని నా ఫీలింగ్. అది స్పాయిల్ చేయకండి ఉన్నంతలో. నాన్న నీ తరపు నుంచి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాం మేము. 100% వాళ్ళని ఒప్పించడానికి చూస్తాం. నువ్వు ఖచ్చితంగా వాళ్ళేవో కొన్ని కండిషన్స్ పెడతారు, మా మాట వింటారు ఖచ్చితంగా. ఆ కండిషన్స్ నువ్వు ఒబే అవ్వాలి, నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే మేడం, ఈ కండిషన్స్ అయినా నేను ఓకే. నువ్వు కొంచెం ఇంకా మరి ప్రైవేట్గా అన్నా ఏదైనా చదువు స్టార్ట్ చేయాలి. మరి ఈ డిగ్రీలతో అయితే ఏం అవ్వదు. ఆ అమ్మాయి కూడా డిగ్రీ కంప్లీట్ అవనివ్వండి. పెళ్ళి అయితే చేస్తారేమో, మేము ఒకసారి మాట్లాడిన తర్వాత ఫర్దర్గా డెసిషన్ తీసుకుందాం. అప్పటిదాకా ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడాలు, వచ్చేయమంటాలు చేయకు. ఎందుకంటే మీరు పెళ్లి తర్వాత పర్మనెంట్గా జీవితకాలం బతకాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ పిల్ల చెప్తున్నవి కరెక్ట్. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే మీకు ఏ కష్టాలు రాకుండా ఉంటాయి. తను నా కోసం వస్తుంది కాబట్టి తనకు నచ్చినట్టే మారుతుంది మేడం. ఆ అమ్మాయి ఆల్రెడీ తాగొద్దు అంటుంది, అది మానేస్తావా? జీవితకాలంలో జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి, ఆరోగ్యాలు సర్వనాశనం అవుతున్నాయి. దయచేసి మారండి. నువ్వు అప్పుడప్పుడు పార్టీ వేరే తాగినా కూడా అవి ఎలా అయిపోతాయి అంటే ఫ్రెండ్స్ అరే వీడు ఇప్పుడు ఏంటో అప్పుడే తాగుతున్నావు ఇప్పుడు తాగట్లేదు అని ఎక్కిరిస్తారు. వాళ్ళు ఎక్కిరిచ్చారని మొహమాటానికి తాగాల్సిన అవసరం లేదు. నీ ఆరోగ్యం నీ ఫ్యామిలీ, నీ ఫ్యామిలీని కాపాడుకోవాల్సిన, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది. మేడం ఈ కేసులో మనం వాళ్ళ పేరెంట్స్ మాట్లాడి వీళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఇద్దరు బాగున్నారు, ఉన్నంతలో అది బెటరు. దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని వాళ్ళతో 100% కలుపుదాం మనం ఉన్నంతలో. ఎందుకంటే ఇద్దరు విడిపోవడానికి రెడీగా ఏమి లేరు కాబట్టి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. చక్కగా ఈశ్వర్కి తనుజకి వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గా ఎలా లీడ్ చేయాలో మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మేడం సార్ చెప్పినట్టుగా వినండి. సో చక్కగా హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. బాయ్. మీరు ఫోన్ నెంబర్స్ అవి ఇవ్వండి అమ్మా, మాట్లాడతాం మేము. ఓకే. సో చాలా చక్కగా చెప్పారు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలా లీడ్ చేయాలనేది. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ రమ్య గారు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా.